నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా రిక్వెస్ట్, మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు సమాచారం తెలుసుకుందామండి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల బీమా పథకం స్థానంలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది. దీనిపై వయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కె అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇవి. రాష్ట్రంలోని రైతులందరికీ మెరుగైన పంటల బీమా అందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. మామిడి, విత్తన, మొక్కజొన్న వంటి పంటలకు వర్తింపజేసేందుకు వీలు ప్రతిపాదనలు చేయాలని, మొత్తం పంటల బీమాపై అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో బీమా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. 2 ఏళ్లుగా బీమా సంస్థలకు ప్రీమియం చెల్లించకుండా 1,251 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఇసుక గనుల పాలసీ 2019 మెరుగైన ఇసుక విధానం 2021లను రద్దు చేస్తూ మంత్రివర్గంలో తీర్మానించారు. ఉచితంగా ఇసుక అందజేసేందుకు ఉద్దేశించిన జీవో 43కి ఆమోదం తెలిపింది. వినియోగదారుల నుంచి స్థానిక సంస్థలు సినరేజీ రవాణా రుసుము మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, పూడికతీత ద్వారా మరింతగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా స్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్జీటీని తప్పుదోవ పట్టించేలా గత ప్రభుత్వ హయాంలో నివేదికలు ఇచ్చారని పేర్కొంది. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి 3,200 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్య సేకరణ విధానంలోని లోపాలను సవరించాలని తీర్మానించారు. ధాన్యం సేకరణ కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ తీసుకునే 2,000 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది. రబీలో సేకరించిన ధాన్యానికి గత ప్రభుత్వం 1,600 కోట్ల రూపాయలకు పైగా బకాయి పెట్టింది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, న్యాయ వ్యవస్థలను ధ్వంసం చేసేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించారు. నీతి ఆయోగ్ ప్రతిపాదనలకు భిన్నంగా టీఆర్ఓ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారిగా అవసరమైతే ప్రైవేట్ వ్యక్తిని నియమించుకునేలా చట్టంలో పొందుపరిచారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే రైతులు తమ భూముల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తమ భూ సమస్యలపైన రైతులు దిగువ కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా చేశారు. అందరూ హైకోర్టుకు వెళ్ళాలంటే ఎలా సాధ్యం? రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజినల్ పత్రాలు కాకుండా నకలు మాత్రమే ఇస్తామని చెప్పారు. వచ్చే 20 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పు తెచ్చిన ప్రభుత్వం తమ భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకుంటుందనే భయం రైతుల్లో ఉంది. దీనిపై ప్రజల్లో పలు సందేహాలు, భయాందోళనలు ఉన్నాయి. వారి అభిప్రాయాల మేరకే చట్టాన్ని రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. రబీలో సేకరించిన ధాన్యానికి గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలకు పైగా బకాయి పెట్టింది. అందులో 1000 కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని త్వరలో జమ చేస్తామని తెలిపింది. ప్రకృతి సేద్యంలో మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్. ప్రకృతి సేద్యంలో రాష్ట్రం ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో ప్రశంసించారు. ప్రకృతి సేద్య కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుల్బింకియన్ అవార్డు రావడంపై ఆయన సంతోషం వెల్లిబుచ్చారు. 2029 నాటికి 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇప్పించేందుకు వీలుగా మెరుగైన సూచనలు చేయాలని మంత్రివర్గ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సరిగా కార్డులు ఇవ్వలేదని, రుణం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో విమాన, రైలు ప్రయాణికుల్లో 35% పెరుగుదల నమోదైందని పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. ఇటీవలి వరకు మూతపడిన అశోక్ లైలాండ్ను మళ్ళీ తెరుస్తున్నాం. సాఫ్ట్వేర్ సంస్థల ప్రతినిధులు వచ్చి చర్చిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సానుకూల ప్రకంపనలు మొదలయ్యాయి. సంపద సృష్టించే మార్గం ఇది అని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. మన ఛానల్లో సమాచారం జెన్యూన్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.